రేపటి నుండి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. శ్రీ వారాహి కల్పతరు ట్రస్ట్ ద్వారా బద్రీనాథ్లో జరుగు అన్నప్రసాద సేవా కార్యక్రమాలు ఆచార్య సదన్లో కొనసాగుతాయి. యాత్రికులకి సౌకర్యార్థం బస్ అడ్డా దగ్గర అలాగే మానా గ్రామంలో బ్యానర్ పెట్టడం జరిగింది. దీన్ని చూసుకుని బద్రీనారాయణ దేవాలయానికి 100 మీటర్ల దూరంలో ఉంటుంది ఆచార్య సదన్. అక్కడికి వచ్చి ఉచితంగా అన్నప్రసాద సేవ చేయొచ్చుగా తెలియజేస్తున్నారు. ऊपर के लिए रास्ता कौन सा है? ऊपर के लिए సరస్వతి నది జీవధారగా బహిర్ముఖంగా ప్రవహిస్తున్నటువంటి ఈ భూభాగం ఇదే చిట్ట చివరి సరస్వతి నది ప్రవాహంగా ప్రవహిస్తున్నటువంటి భూభాగం. ఇక్కడి నుంచి ఈ జలము 100 మీటర్ల దూరంలో అలకనంద సంగమం దగ్గర కలిసే చోటున ఇది పూర్తిగా అంతర్వాహిని అయిపోతుంది భరతఖండం అంతటా కూడా. ధర్మదేవత, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి ఈ విధంగా ఆగమనం చేసినటువంటి ప్రాంతం.